Hello, welcome to Rowdy Rohini. సో లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం పూజ చేశారు కదా, మరి ఈ ఇయర్ కూడా చాలా గ్రాండ్ గా చేసుకుందని డిసైడ్ అయ్యాను. లాస్ట్ ఇయర్ పూజలోనే పెళ్లి అయిపోతుంది అది అన్నగా నేను అవ్వలేదు. సో ఇయర్ అయినా మంచిగా పూజ చేసుకుని మంచి మొగుడు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈ వరలక్ష్మి వ్రతం ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. సో మేమైతే లాస్ట్ ఇయర్ పై ఫ్లోర్ లో పెట్టుకున్నాం, డూప్లెక్స్ కాబట్టి పైన అరేంజ్ చేసాం, మొత్తం స్పేషియస్ ఉంటుందని చెప్పి. ఈసారి నాకు కాళ్ళ నొప్పులు, మా అమ్మకి కాళ్ళ నొప్పులు, ఇద్దరం పైకి ఎక్కి దిగలేక సో కింద పెట్టుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాం. సో ఇక్కడ సోఫాలు ఇవన్నీ అటువైపు షిఫ్ట్ చేసేసి ఈ ప్లేస్ అంతా ఖాళీ చేసాం డెకరేషన్ కి. ఇక్కడ పూజ చేద్దామని. ఇక్కడ అంతా డెకోర్ వస్తుంది. డెకోర్ ఎలా చేస్తారు, ఎవరు చేస్తున్నారో చెప్పి తర్వాత నేను చెప్తాను డీటెయిల్స్ అన్ని కూడా. అండ్ వ్రతానికి ఏం శారీ కట్టుకుంటున్నా, ఏం జ్యువెలరీ పెట్టుకుంటున్నా అవి కూడా ఇప్పుడు వెళ్ళి చూద్దాము. అండ్ రిటర్న్ గిఫ్ట్స్, వచ్చే వాళ్ళకి ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, ఏమేమి ప్రిపేర్ చేసామో లెట్స్ గో. హియర్ వి ఆర్ డిజైనరీ రెంటల్ జ్యువెలరీ. హలో ఎవ్రీవన్. సో వరలక్ష్మి వ్రతానికి నేనైతే శారీ ఎవ్రీథింగ్ రెడీ చేసుకున్నా. సో మీరు నా ఇన్స్టాగ్రామ్ చూసినట్టయితే ప్రతి అవుట్ఫిట్ మీద జ్యువెలరీ మొత్తం ఈ స్టోర్ నుంచి వస్తాయి, డిజైనరీ రెంటల్ జ్యువెలరీ నుంచి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది ఫ్రెండ్స్ కి ఇస్తారు ఈ అకేషన్ కి. సో నేను వరలక్ష్మి వ్రతం కూడా ఇదిగో నా శారీ, దిస్ ఇస్ మై శారీ. సో దీనికోసం నేను సెలెక్ట్ చేసుకుని ఈ శారీకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పి ఇది తీసుకుంటున్నా. బాగుంది కదా, వీళ్ళ కలెక్షన్ కూడా చూడండి ఎంత బాగుంటుంది కదా. ఇదిగో సో ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి, ఇలా ఉన్నాయి కదా. సో దీనికోసం అని చెప్పి సేమ్ పాపడి బిల్లు కూడా ఇలా తీసుకున్నాం. వడ్డాను ఎవ్రీ సెట్ అంతా మొత్తం పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు అన్నీ. బాగుంది కదా. ఈ శారీ వచ్చేసి వేదులాస్ వార్డ్రోబ్ వీణా డిజైనర్ నుంచి. ఎప్పుడు ఈ కలర్ ట్రై చేయలేదని చెప్పి వేసుకుంటున్నా. మీరు ఈ స్టోర్లో కలెక్షన్ చూడాలి, మీకు ఎంత బాగా నచ్చుతాయంటే. జ్యువెలరీస్ ఉంటాయి. చూడండి అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో నేను ఈజీగా మణికొండలో ఉంటుంది ఈ స్టోరు, వీళ్ళ 2 బ్రాంచెస్ కూడా మణికొండలోనే. ఈజీగా నాకు ఇంటికి దగ్గర హ్యాపీగా వచ్చి ఏ అవుట్ఫిట్ మీదకి ఏం కావాలని చెప్పి తీసుకుని వెళ్తా. ఈ అకేషన్ వరకు జ్యువెలరీ తీసుకుంటే బాగుంటుంది. అండ్ నా జ్యువెలరీ సెలెక్ట్ చేయడానికి ఈయన వచ్చాడు. హాయ్, బాగున్నాయి జ్యువెలరీ ఇక్కడ, నచ్చాయా? నన్ను చూడు, నచ్చాయా? చాలా బాగున్నాయా? సో మా మమ్మీ శారీకి కూడా జ్యువెలరీ తీసుకుంటున్నా. సో దిస్ ఈస్ షీస్ గోయింగ్ టు వేర్ పూజ. దెన్ ఇయర్ రింగ్స్. కాదే ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? మళ్ళీ వచ్చిందా? దగ్గరకు వస్తే పారిపోతాడు పప్పి పప్ప అంటే అది. సో బ్యాంగిల్స్ ఫర్ దట్ శారీ వచ్చేసి డిజైనరీ రెంటల్ జ్యువెలరీ, ఫిక్స్డ్ రేట్స్ అన్ని. ఇది చంపస్వరాలు చెడేసుకొని మంచిగా ఇయర్ రింగ్స్కి పెట్టుకుంటే అద్దరిపోతాయి. 3 సెట్స్ పట్టుకెళ్ళిన. ఇవన్నీ ఇలా అందరికీ కలిపి కొనుక్కునే బదులు రెంట్కి తీసుకోవడం బెటర్. సో అందుకని ఇక్కడే కంటిన్యూ చేస్తున్నా, రెంట్కి తీసుకొని మళ్ళీ ఇచ్చేయచ్చు. మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ. నాకు ఇది బాగా నచ్చింది లాస్ట్ టైం చూసినట్టు. పైది కూడా ఇగో ఈ అమ్మవారి మీద కూడా అన్నీ బాగున్నాయి, అన్నీ నచ్చుతాయి ఆడవాళ్ళకి. ఎందుకు
ఇంటికి వెళ్ళాక ఏమైనా పని ఉందా నీకు? ఏం పని ఉంది? నీకు పుట్టిన దగ్గర నుంచి ఏసీలో పెరిగినట్టు నువ్వు ఓవర్ యాక్షన్ అట్లుంటది మనతో. చల్లగా ఉంది కదా బయట, వర్షం పడుతుంది. ఎవరైనా ఏసీ వాడతారా వర్షం పడేటప్పుడు? ఏసీ ఆన్ చేశారు, ఉందామా? ఏసీ ఆన్ చేశారు, ఉందామా? అగో ఏసీ ఆన్ చేశారు, ఉందామా? దొంగ ఫెల్లో నువ్వు. రెడీయా అని పెట్టారా బాక్స్లో? గోల్డెన్ ఇవి చంపస్వరాలు. అత్త ఇప్పుడు నేను ఏం పని చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? ఈజీగా కనబడుతున్నాయి. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసా? థ్యాంక్ యూ శ్వేత, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి కలెక్షన్. మీరు చక్కగా కొనుక్కునే కంటే ఇలా రెంట్ తీసుకోవడం బెటర్. నేను ఇగో చూడండి మొత్తం అన్ని సెట్స్ పట్టుకెళ్తాం మమ్మీకి, వద్దనికి, అందరికి. వీడు బాయ్ బాయ్ అని దొబ్బుతున్నాడు. బాయ్ బాయ్ చెప్పు. బయటకు వచ్చేదాకా వస్తా అంటాడు, వచ్చినాక ఇలా సాగుపడతాడు. డోర్ తీ, ఇప్పటి నుంచి అలవాటు చేసుకో. అటు అమ్మాయికి ఇలా డోర్ తీసి పెట్టాలి అబ్బాయిలు. అరే ఏంట్రా ఇది? బాయ్ రా, సీ యూ. రమ్మన్ రమ్మన్ బాబాయ్, రా బాబాయ్ అను. వెళ్ళు నాకు అర్థం కాలేదు సార్. ఉన్నాను. ఓకే ఓకే సార్, ఓకే. చేయి పట్టుకుని రా, తీసుకురా, చేయి పట్టుకుని తీసుకురా, వెళ్ళు. సరే సారీ చెప్పే. మార్నింగ్ దానికి సారీ అని చెప్పు. మార్నింగ్ దానికి సారీ రా అని చెప్పు, వెళ్ళు. ఎందుకు ఎక్కడికి చెప్పు, ఎక్కడికి చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, ఎక్కడికో చెప్పు బాబాయ్కి, మరి ఎక్కడికి చెప్పు, ఎక్కడికో చెప్పురా. ఎక్కడికి చెప్తే వస్తా. ఎక్కడికో చెప్పు. సో ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. గ్లామర్ రిటర్న్ గిఫ్ట్స్ పేజ్ నుంచి ఆర్డర్ చేశాను. రిటర్న్ గిఫ్ట్స్ చాలా అంటే క్విక్ గా లాస్ట్ మినిట్ లో. నాకేమో షూటింగ్స్ ఉంటాయేమో అనుకొని చెప్పి తర్వాత వీక్ చేసుకుందామని అనుకున్నా. బట్ షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈ స్ట్రైక్ జరుగుతుంది కదా, సో దానివల్ల షూటింగ్స్ క్యాన్సిల్ అవడం వల్ల ఇమీడియట్ గా నాకు అర్జెంట్ గా కావాలని చెప్పి గ్లామర్ రిటర్న్ గిఫ్ట్స్ పేజ్ వాళ్ళకి అడిగితే సూపర్ గా ఇది చేసి ఇచ్చారు. చాలా బాగుంది. వాళ్ళ పేజ్ దీని మీద లేదు కానీ నేను డీటెయిల్స్ ఇస్తా. ఎనీ అకేషన్ కి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ కాంటాక్ట్ దేర్ పేజ్. అండ్ ఇందులో ఇట్లా చూడండి, బ్యాంగిల్స్, బ్లౌజ్ పీస్ అండ్ పసుపు కుంకుమ. సో ఇమీడియట్ గా కావాలని చెప్పి గ్లామర్ రిటర్న్ గిఫ్ట్స్ పేజ్ కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మంచిగా చాలా ఫాస్ట్ గా అరేంజ్ చేసి ఇచ్చారు. అంటే ఎన్నో ఆర్డర్ పెట్టలేదు, నేను జస్ట్ 50 పెట్టాను బికాస్ వాళ్ళకు టైం సరిపోలేదు. సో ఇందులో ఏముందో ఒకసారి చూద్దాం. పూజకి నెసెసరీ ఏమేమి కావాలని చెప్పి బ్యాంగిల్స్ అండ్ పసుపు కుంకుమ అండ్ అలాగే బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్. సో వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ ఐటమ్స్ అన్ని పెట్టారు. అదే వేరే ఏదైనా ఫంక్షన్ అయితే దానికి తగ్గట్టుగా మీకు ఏమేమి కావాలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ బ్యూటిఫుల్ సి, చాలా బాగుంది కదా. సో థ్యాంక్ యూ గ్లామర్ రిటర్న్ గిఫ్ట్స్, చాలా క్విక్గా నాకు అరేంజ్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీని తర్వాత ప్యాక్ చేస్తాను. సో ఇవన్నమాట, జస్ట్ ఒక 50 మాత్రమే ఆర్డర్ పెట్టా. మిగతా వాళ్ళు అంటే నేను 50 మెంబర్స్ వరకు పిలుద్దామని చెప్పి. నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం బికాజ్ నా చిన్నప్పుడు పేరు వరలక్ష్మి అనమాట. నేనే ఒక వరలక్ష్మి దేవులా ఫీల్ అవుతాను. సో చేసుకోవాలని లాస్ట్ ఇయర్ నేను మా తమ్ముడు వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు మా అన్నయ్య మా వదిన కూడా వైజాగ్ నుంచి సడన్ గా ఒక షోకి రావడం, వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం. రేపు చూపిస్తాను మేము అందరం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పి. మరి రాహుల్ ఉన్నాడు, అసలు హీఈస్ వెరీ ఫేమస్ ఇన్ హైదరాబాద్. బట్ ఎవరికి తెలియదు మాకు ఫేమస్ అనమాట. రేపు ఆయన కూడా చూపిస్తాను, చాలా హ్యాండ్సమ్ ఉంటాడు. మీరు అందరూ అసలు ఎంటపడి వస్తారు ఆయన చూస్తే. వీడియో తీసేది ఆయనే. రీసెంట్ గానే స్టడీస్ అయ్యి అసలు హీస్ వెయిటింగ్ ఫర్. ఓకే ఇప్పుడు ఎందుకు లేదు, తర్వాత మాట్లాడుకుందాం మనం చేసేది.
ఇవన్నీ తాంబూలం కోసం బనానాస్ అన్ని రెడీగా తెచ్చిపెట్టేసుకున్నా. అండ్ అలాగే మామూలుగా ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతానికి శనగలు నానబెడతాం కదా, అవి కూడా అన్ని ప్రిపేర్ చేసాం. సో ఇట్లా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా తెచ్చి రెడీగా పెట్టుకున్నాం. ఈ డెకోర్ చాలా లేట్ అయిపోయింది మాకు, అంటే నేను సడన్ గా ప్లాన్ చేసుకున్నా కదా. డెకోర్ అయ్యేసరికి నాకు తెలిసి మిడ్-నైట్ 2 or 3 అవుతుంది. అంటే డెకోర్ కంపల్సరీయా అని అంటారు కానీ వరలక్ష్మి వ్రతం ఒకటి కొంచెం గ్రాండ్ గా బాగా చేసుకోవాలన్న ఒక హోప్ అనమాట. నాట్ లైక్ ఏదో చూపించుకోవాలన్నట్లా కాదు, కానీ ప్రశాంతంగా అందంగా చాలా బాగా చేసుకోవాలని ఒక చిన్న దీంతో చేసుకుంటున్నాం. అండ్ ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ లౌక్యా అని చెప్పి నాకు ఈ ఫ్రూట్స్ ఇవన్నీ రెడీ పెట్టుకున్నా. తిరుపతి నుంచి వచ్చినాయి, లౌక్యా పంపించింది నాకు. అండ్ ఐ వాంట్ టు షో యూ మై అమ్మవారు ఫేస్. ఎంత బాగుంది తెలుసా, నాకు ఎంత బాగా నచ్చిందో అని ఒక నిమిషంలో చూడండి. ఎంత కలగా ఉంది కదా ఫేస్, చాలా బాగా నచ్చింది. ఐ లవ్ దిస్ జ్యువెలరీ అండ్ ఈ హెడ్ వర్క్ కానీ ఎవ్రీథింగ్, ముక్కర నుంచి మొత్తం అంతా చాలా అందంగా ఉంది. నాకే ముచ్చటేస్తుంది అసలు బొమ్మను చూస్తుంటే. దిష్టి తగిలేసేలా ఉంది, ఎవరు దిష్టి పెట్టకండి. సౌండ్ వచ్చింది. సో అమ్మవారిని రేపు మొత్తం రెడీ చేసి చూపిస్తాను, ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? సో ఇది మా అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటో చూస్తున్నారు కదా. ఇప్పుడు డెకోర్కి వెళ్ళిపోదాం, వాళ్ళు ఎలా రెడీ చేస్తున్నారో చూద్దాం. అండ్ డెకోర్ ఎవరు చేస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇస్తాను. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టుమారో. ఎంత బాగా చేసుకోవాలి, ఇంటికి అందరూ వస్తారు, వాళ్ళకి వాయినాలు ఇస్తూ పసుపు రాసి ఇవన్నీ చేయడం చాలా ఇష్టం నాకు. లెట్స్ గో, మన డెకోర్ చూద్దాం, ఓకే? బేసిక్ గా చాలా లేట్ నైట్ వర్క్ చేస్తున్నాం కదా. సో వీ హ్యావింగ్ కాఫీ. చాలా టైర్డ్ అయిపోయాం, ఏదో చేస్తుంది. స్టార్బక్స్ చూసుకో పొంగిపోతుంది, నా భయం వేస్తుంది. చూపి కాఫీ, అందరూ టైర్డ్ అయిపోతున్నారండి. ఏంట్రా ఇది? కాఫీ కాఫీ పెట్టరా అంటే చాలా మంది కదా, అందుకు కిచెన్ లోకి నేను రాను, నాకు తెలీదా? ఈయనకు వచ్చండి. ఏమైందిరా? కానీ డెకోర్ అయితే అదరగొట్టేస్తున్నారు. మార్నింగ్ 3:30 అవుతుంది. సో ఒరిజినల్ ఫ్లవర్స్తో చాలా సేపటి నుంచి చేస్తున్నారు, చాలా గ్రాండ్గా ఉంది. ఇట్స్ ఫ్రమ్ తారా ఈవెంట్స్. వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ పెడతాను. ఓవరాల్గా ఫినిష్ అయిన తర్వాత మనం చూద్దాం ఎలా వచ్చింది ఏంటని. సో ఇప్పుడైతే మనందరం కాఫీ తాగుదాం. రాహుల్, అయిందా కాఫీ? కాఫీ అయిందా? ఏ పొంగిపోతుంది. వీడియో తీస్తే మళ్ళీ ఆపచ్చు కదా.
ఓ నిజమే కదా. ఇది ఫేస్ చూపించు, ఫేస్ చూపించు. ఇది కూడా పాయింటే కదా సార్. ఎందుకని మీరు ఫేస్ చూపించట్లేదు, బ్యాక్ చూపిస్తున్నారు? ఎందుకండి ఏంటది టీ షర్ట్ మీద? హే టీ షర్ట్ భలే ఉందిరా. కరెక్ట్ గా మీ మొహం చూపించట్లేదు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మరి అవి పాలు కొంచెం బాగా వేసుకో. వాటర్ వేసేయండి అబ్బా. ఓహో ఇది తిండి నేను ఇప్పుడు దీంట్లో వేస్తున్నా. మీకు కాఫీ పెట్టడం ఇందా పెట్టాడమ్మా. అవునా? కాఫీ టేస్ట్ తెలియదు చాలే. కాఫీ గురించి రంగు చూసి మోసపోకు, టేస్ట్ కావాలి. ఆల్రెడీ మోసపోయారు ఇప్పుడు ఈ బాన్సర్లీ నన్ను తక్కువ చేస్తున్నారు. నాకు కాఫీ పెట్టడం చాలా బాగా వచ్చు అండ్ టీ పెట్టడం కూడా వచ్చు, కానీ పెట్టా ఎందుకంటే నష్టమని నన్నే పెట్టమంటారు. మనకి ఏదైనా వచ్చని చెప్తే అదే పెట్టమంటారు. సో నేను అందుకే పెట్టను. చాలా టైర్డ్ అయిపోయిన, ఫేస్ చాలా చండాలంగా ఉంది. అందరూ అడుగుతారు కదా వితౌట్ మేకప్ ఫేస్ చూపించండి. సో దిస్ ఇస్ మై ఫేస్ వితౌట్ మేకప్. ఇంకేమున్నది దాన్ని వేసేట్టుగా. మీరు చేసిన తొక్కలో కాఫీకి ఇంతసేపు అవసరం ఓవరాక్షన్. అదే పదరా అది పెట్టుకుంటాం. తురిపి అర్థం చేయాలండి. ఏంటది? తురిపి తరపడం డాలిక్స్ ఇవ్వాలి సిస్టమ్. దీంట్లో పోస్తే మొత్తం సరిపోద్ది. ఇంకెందుకు దీంట్లో పోసి అయితే పోసి పోసేటప్పుడు చేసేది సరిపోయింది కదా. ఉంది నీ పొట్టడ్డు తీస్తావా మా వీడియో కట్టేసి, నీ పొట్టడ్డు తీస్తావా మా వీడియో కట్టేసి. అరే ఎందుకురా క్రియేటివిటీ. నీకు ఇప్పుడు హీట్ కావాలి అంతే కదా. మళ్ళీ ఇప్పుడు ఏంటి వేడి చేస్తావా? మరి చల్లగా మళ్ళీ పట్టుకుంటే కాలిపోద్ది. వేసే పర్లేదు. భయమా? అదే ఏంటిది వడకబెడుతున్నా. ఎందుకు ఇది అందులో వేసాక ఇప్పుడు వడకబెట్ట వడక కాలేదు. ఆగచ్చుగా వెనక చల్లగా తాగుతారు కదా, చల్లగా ఇచ్చేచ్చా. నువ్వు కావాలని ఓవరాక్షన్ చేస్తున్నట్టు. లేదు, ఇది వచ్చింది సౌండ్. అనవసరంగా ఇద్దరిని కాఫీ పెట్టుకుని పంపించావు. షుగర్, మీ షుగర్ అంత షుగర్ కూడా ఉంటుంది. షుగర్ ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. మా షుగర్ మీ షుగర్ కాదు. మేము తయారు చేస్తున్నారన్నా వెంట మా ఒంట్లోంచి. మేబీ మా ఒంట్లో ఉండడం వల్ల ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. రాజు ఒంట్లో ఇంకా ఎక్కువ. ఏమైందిరా? కదరా అంటే మళ్ళీ అందరం కనిపిస్తాం కదా. అమ్మాయి అని చూపిస్తా. ఆనిందో లేదని చెక్ చేసా. ఫోన్ వచ్చిందా? సర్దా క్లాత్ మాకేవా? అరిసాను. క్లాత్ ఎందుకు ఇది ఏంటది? నేను చెప్తే ఆల్రెడీ హోల్డర్లు తెచ్చుకోండి. వద్దు, నాకు ఇది అలవాటు. గట్టిగా పట్టుకో. అంటే పాలపేట ఒకటే ఉందా, అయిపోయింది అనుకో. ఉందే ఫ్రెండ్సా? అయితే వావ్, వాట్ ఏ తుర్పింగ్స్. పర్ఫెక్ట్. దిస్ ఇస్ నాట్ ఎ ఫిల్టర్ కాఫీ, దిస్ ఇస్ ఇన్స్టెంట్ కాఫీ. నీకేం తెలుసులే. ఏదో ఫ్లో చెప్పాము. ఇందాక రాహుల్ అన్నాను కదా వీడే. ఇంకా వెనకాల ఏంట్రా ఇక్కడ ఉంది అది. గాయస్, టైం ఎంతెందో గెస్ చేయండి. అంటే మా వరలక్ష్మి వ్రతం డెకరేషన్ అయ్యే టైం ఎంత అయింది గెస్ చేయండి. మార్నింగ్ 6. బట్ 6 వరకు ఉండి మేము డెకోర్ ఎలా వస్తుందా, అమ్మవారిని ఎలా రెడీ చేస్తామా అనుకునే దానికి అవుట్పుట్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. అసలు అవునా, నిజమా? మేము ఎలా అయితే అనుకున్నామో అట్లానే చేశారు. నేను అడిగాను అనమాట, ఇట్లా నాకు అమ్మవారు ఒక పూల వనంలో ఉన్నట్టు కావాలని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ అదే అవుట్పుట్ ఇచ్చారు. తారా ఈవెంట్స్ అని చెప్పి క్రేజీ అంటే క్రేజీ. అండ్ సున్ను అమ్మవారికి శారీ, నగలు ఇవన్నీ చేసింది. అబ్బా, ఫస్ట్ టైం అయినా కూడా చాలా చాలా బాగా చేసింది. నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో.
షాక్ అయిపోతారు. ఐ లవ్డ్ ఇట్. నేను అసలు దిష్టి కూడా తీసేసాను, అమ్మవారికి దిష్టి చుక్కు కూడా పెట్టాను. ఐ షో యూ. రెడీ రెడీ సున్నా? మార్నింగ్ 6 వరకు. మై గాడ్, సున్ను హెల్ప్ లేకపోతే ఈసారి నేను వ్రతం ఎలా ఫస్ట్ టైం నేను ఇలా చేయడం నాకైనా నాకు ఎక్స్పీరియన్స్ అయింది. చాలా చాలా బాగుంది. మా మొహాలు చూసారు ఎలా అయిపోయాయి, నిద్ర లేక. అది బాగానే ఉంది, నేనే పిచ్చిదానిలో అయిపోయినా. చాలా గ్లామర్ గా ఉన్న వర్షంలో తెలుసు. ఎప్పుడు అలానే ఉంటా. ఆగరా, నేను హ్యాండ్ పెట్టుకుంటున్నా. సో చూపించేస్తున్నా. రెడీ? సో ఇలా మిడ్నైట్ 12:31కి స్టార్ట్ చేసి మార్నింగ్ 6:37 అయ్యేదాకా మా ప్రిపరేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. బట్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ రేపు పూజకి ఎవరెవరు వస్తున్నారు వాయనం తీసుకోవడానికి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రౌడీ రోహిణి.